మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి గత సంవత్సర కాలంలో అయితే మరి ఇంచుమించు సంవత్సరన్నర నుంచి ఈ సువార్త పరిచర్లో మరి పాలు పొంగులు పొందటం జరుగుతూ వస్తుంది. గత సంవత్సరంలో కూడా ఈ రీతిగా ఈ గ్రామంలో సువార్త చేయడానికి సహోదరులు ఎంతగానో మరి సహాయపడుతూ వచ్చారు. మరి ఈ యొక్క మీటింగు గత 2 నెలల క్రితమే పెట్టాలి, కానీ కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కొంత అవకాశం లేకుండా ఉండటం బట్టి ఈ మీటింగ్ ఎప్పుడు పెట్టాలా అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక వాయిదా వేసుకుని కొలిదే రోజులు గడిచిపోతున్నాయి, కానీ చేయలేకపోతున్నాం. మరి గతించిన మొన్న పాలకొల్లు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పాలకొల్లులో మరి దేవుని సేవకులు మాట్లాడుతూ వచ్చినప్పుడు కొంత సోమరితనంగా, లేజినెస్గా, నిర్లక్ష్యంగా ఉంటున్నారు అన్నట్టుగా దేవుని వాక్యము దేవుని పరిచర్యలో ఇలా ఉండకూడదు, అలాగే సాతాను మనల్ని మోసపరుస్తుంది అని చెప్పేసి కనుక ఆ సమయంలో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు సర్లే ఇంకా ఎప్పుడైనా పెట్టాలి అనుకుంటూ ఒక్కో వారం అలా ఎన్నో దినాలు గడిచిపోయినాయి. అయితే పోయిన వారంలో మరి శనివారం మరి అన్నకి శనివారం సాయంత్రం చెప్పాను, అన్న మరి సువార్త పెడుతున్నాం, మరి మీరు ఎప్పుడు వస్తారని అంటే, మీరు తమ్ముడిని ఎప్పుడు కంటే అప్పుడే, నువ్వు రేపు పెట్టమన్నా రేపు పెట్టేస్తాను, లేదా మళ్ళీ వారంలో అయినా నువ్వు పెట్టుకోవచ్చు అన్నారు. అయితే నేను అన్నాను, మళ్ళీ వారం అంటే ఇంక ఎక్కువ రోజులు అయిపోతున్నాయి అన్న, ఇప్పటికే లేట్ అయిపోయింది కనుక రేపు మంగళవారం అనౌన్స్ చేసేయండి అని చెప్పేసి, వాతావరణం ఎలా ఉంటుందో అని చెప్పేసి ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నాను. తమ్ముడు నువ్వేం భయపడకో, వాతావరణం ఏం చేయదు, ఇప్పటి వరకు మనకి దేవుడు సహాయం చేసి వచ్చాడు కదా. మరి 2 సంవత్సరాల నుంచి కూడా సువార్త పరిచర్లో దేవుడు ఎప్పుడు ఆటంకపరచలేదు. సువార్త గురించి నువ్వేం భయపడకో, కనుక సువార్త అందరూ వచ్చేలాగానే ప్రార్థన చేద్దాం, కంగారు పడకో అని చెప్పేసి చెప్పినప్పుడు కొంత ధైర్యం తెచ్చుకుని సర్లే అన్నీ అనౌన్స్ చేసేయండి అంటే యూట్యూబ్లో పెట్టేస్తున్నాను తమ్ముడు అని చెప్పేసి అది వాట్సాప్లో పెడుతున్నానని చెప్పేసి అన్నప్పుడు సర్లే పెట్టండి అని చెప్పేసి అన్నా. ఇంకా అందరికీ కూడా మరి నా దగ్గర కొద్దిమంది నెంబర్లు ఉండటం వల్ల కొద్దిమందికి చెప్పడం జరిగింది. కనుక మరి సహోదరులుగా మరి నన్ను ప్రేమించి, మరి మా గ్రామాన్ని ప్రేమించి, మరి మీరు దేవుని యొక్క రాజసువార్తలో పాలు పంపులు పొందినందుకు మీకు అందరికీ కూడా ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ రీతిగా గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న పరిచర్లో మరి కొన్ని నెలలు అసలు వెళ్ళటమే మానేసేవాళ్ళు. కొంచెం శరీరం బలహీనత, 2-3 సంవత్సరాల నుంచి ఏం చేస్తుందంటే 4-5 నెలలకు ఒకసారి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, నీరసపడిపోవటం, ఇలాగా ఈ పరిస్థితుల్లో మరి నేనైతే హాస్పిటల్కి వెళ్తూ చాలా డబ్బులు ఖర్చు అయిపోయి, ఏంటి ప్రభా అని చెప్పేసి ఎలా అనుకున్నాను. చాలా నీరసపడిపోయిన సందర్భంలో నా భార్య ఏం చేస్తుందంటే, ప్రభా మరి ఇలాగ మాటికి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది, మరి ఈ అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు తప్పిస్తే కనుక నేను సేవకుల్ని పిలిచి ప్రార్థన చేయించుకుని సువార్త చేయిస్తాను అని చెప్పేసి నాకు బదులుగా ఆవిడ మొక్కుకుంది. కనుక చూడండి, ఆ రీతిగా ఆవిడ మరి తన చేతనైన పని చేస్తూ మరి కొంత ధనాన్ని సమకూర్చి పెట్టండి అని చెప్పేసి పోయిన నెలలోనే పెట్టమంటే ఆ డబ్బులు ఏం చేసాను, ఎక్కడికి వెళ్ళకలేదా కనుక ఇంట్లో రొటేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా వాడేశారు.
ఇంకెలాగే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా వాయిదా వేస్తున్నారు, ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి అని చెప్పేసి ఒప్పుకున్నా లేకపోయినా అలాగే అది చాలా శ్రమ పడుతూ కొంత డబ్బు మరి పోగు చేసి మరలా పెట్టండి అని చెప్పేసి ఆయన అంటూ ప్రోత్సహించింది. అయితే నేను అన్నప్పుడు సర్లే పెడదామని, కంగారు పడకో అని చెప్పేసి ఒక్కొక్క బ్రదర్ వరుసగా పెట్టుకుంటున్నారు, ఇంకా నెలలో ఖాళీ లేదు అని చెప్పేసి ఈ నెల కాదు అంటూ వాయిదా వేశారు 2-3 నెలల నుంచి. అయితే చివరికి ప్రభు చిత్తం అయింది అనుకుంటా. కనుక ఈ దినము ఈ రీతిగా మరి స్వార్థ పరిచయం జరగటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. కొన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా దేవుడు కొంత మరి నెమ్మదిచ్చాడు. కనుక మనము దేవుని కొరకు, కనుక దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం అపోస్తలుడైన పౌలు గారు అన్నిటినీ సహించుకుంటూ అందరి కొరకు అందరిలాగా మరి జీవిస్తూ వచ్చాడు అని చెప్పేసి అనేటువంటి మాట మరి చాలా ఆదరణ కలిగించి, కనుక దేవుని వాక్యము మనకు ఎంతో కూడా ఆదరణ, ఓదార్పు, ధైర్యం కలిగించేది. కాబట్టి ఈ రీతిగా ఈ పరిచర్య జరగటానికి కనీసం ప్రతి ఆదివారం ఇక్కడ క్రమంగా జరుగుతుంది, కానీ నా కుటుంబంతో మాత్రమే నేను ప్రభువుని సేవించగలుగుతున్నాను. కనుక మరి నూతనాత్మల రక్షణ కొరకు మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి కుటుంబంలో ఉన్నటువంటి వారందరి యొక్క రక్షణ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా నాకు తల్లిదండ్రులు, మరి తమ్ముడు, చెల్లి, వారి కుటుంబాలు ఇంకా రక్షణ పొందలేదు, వారు మారు మనసు పొందలేదు. నా తండ్రి గారు కూడా మారు మనసు పొందలేదు. కానీ వారందరి కొరకు మరి మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుందాం. మరి అదే రీతిగా మన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. కొన్ని దినాలు బాగానే ఉంటే కొన్ని దినాలు చాలా నీరసం వచ్చేస్తూ ఉంటాయి. రేపు మీటింగ్ అనగా ఈ రాత్రే నీరసం వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నాం. ఆ నీరసాన్ని బట్టి కొంత నిరాశపడి కృంగిపోయి ఆగిపోతున్నాను. ఇంకా పట్టుదలగా మరి ఎవరైనా సహోదరులు పర్లేదురా నీకెందుకు అని చెప్పేసి అని అన్నప్పుడు ఒక్కోసారి ప్రోత్సహించి కూడా వచ్చేస్తున్నారు. ఆ సువార్త అంతా తిరిగినా ఏముంటలేదు. అంటే ఇంటికాడ ఉన్నప్పుడే మనకి ఇటువంటి పరిస్థితులు ఏంటి అని చెప్పేసి అనుకుని వెళ్ళొచ్చిన తర్వాత మరలా నీరసం వస్తుంది. అనే దేవుని కృపను బట్టి గత 2 దినాలుగా మరి ఇక్కడ కొన్ని పనులు, చిన్న పనులు చేసుకోవడం జరిగింది. దానికి కూడా ప్రభు శక్తి ఇచ్చాడు. కనుక మందులు కూడా వాడుతూనే ఉన్నాను. కనుక దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు, దేవుడు ప్రభు సేవలో ముందు కొనసాగినట్లు ప్రార్థన చేయండి. అంతేకాదు దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల మరి ఎన్నో మేలు చేస్తున్నాడు. కానీ వాటి విషయంలో నేను దేవునికి ఏమి చెల్లించలేకపోతున్నాను అనేటువంటి బాధ నాలో ఉండిపోయింది. మనం ఎంతైనా ఆయనకి రుణస్తులమే. మీరందరూ ఏమో కానీ నేను చాలా రుణస్తుని. కనుక ఎంచేతంటే అనేక విషయాల్లో దేవుడు నా విషయంలో, నా కుటుంబ విషయంలో, నా బిడ్డల విషయంలో, నా కుమార్తె ఇంటర్మీడియట్ చదివింది, బైపీసీ తీసుకున్న గ్రూపు. మరి ఆ పాప కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. బైపీసీ అయిన తర్వాత మరి ఎంసెట్, మరి నీటు ఇవన్నీ కూడా పరీక్షలు రాసింది. నీటిలో ఏమాత్రం ర్యాంక్ రాలేదు. అయితే ఎంసెట్లో కొంత ర్యాంక్ వచ్చింది. అయితే దాన్ని బట్టి మరి మళ్ళీ కాలేజీలో చదవాలి. ఆ కాలేజీలకు కూడా ఫీజులు కట్టాలి. ఎక్కడ చూసినా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అని చెప్తున్నారు. సీట్ రావటానికి ముందు మనం కట్టాలి. కనుక పాప చదువు కొరకు కూడా మీరు మీ అందరి ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ఈ పరిచర్లో, మరి సువార్త పరిచర్లో ప్రసాదాన్ని కూడా చాలా కనబడకుండా చాలా పరిచయం చేస్తూ ఉన్నారు. మాకు మరి కొన్ని 3 నెలలు 4 నెలల క్రితం అయితే కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అని రోజు యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టండి, మన సహోదరులందరూ తెలియజేయండి అంటే మరి అన్న కూడా, మరి అక్క కూడా, మరి వారు కన్నీటితో ఉపవాస ప్రార్థనలు కూడా చేశారు. ఒక్కోసారి ఫోన్లోనే
ప్రార్థన చేసి ఆదరించేవారు. కానీ వారు కూడా నేను చాలా రుణస్తుడు. కనుక ఈ రీతిగా సువార్త పరిచర్యలో అన్న ఎంతో ప్రోత్సాహంతో మరి సహాయపడుతున్నాడు. దాని విషయమే కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.